రెటిక నల్గొండ నాగార్జున సాగర్ నెల్లికల్ లిఫ్ట్ పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. కృష్ణమ్మ తలాపున పారుతున్న కొన్ని మండలాలకు నీరు అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఆయకట్టును కవర్ చేయదో ఆయా మండలాలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా 25,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నెల్లికల్ ప్రాజెక్ట్ని కేసీఆర్ గారి హయాంలో చేపట్టడం జరిగింది. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించే ముందు కూడా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా దీన్ని తొందరలో పూర్తి చేస్తాం, గ్రావిటీతోనే ఎక్కువ మందం కూడా పనులు అయిపోతాయి, చాలా చిన్న ప్రాజెక్టు కానీ దాదాపుగా ఒక 25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఏనాడైతే ప్రారంభించారో ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా పనులు నకనడకన సాగుతూనే ఉన్నాయి. దాదాపు 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడైతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చిందో దానికంటే ముందు మరి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొన్నటి ఎన్నికలలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా వచ్చి నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చాలా ఘాటుగా వాగ్దానం చేసి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చెప్పినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అన్నది చాలా దారుణం. త్వరిత